जय भीम, जय स्वेरूस, गुड మార్నింగ్. ఒక రోజు దాటిపోయింది. ఈరోజు గద్వాల జోగులాంబ జిల్లాలో 5వ శక్తిపీఠమైన అలంపూరు చౌరస్తాలో ఈ గద్వాల జోగులాంబ నుండి గ్రామాల నుండి అమరవాయి నుండి ఐజ దాకా, లింగనవాయి నుండి అలంపూరు దాకా, దిన్నె నుండి అట్లా బల్దకల్ దాకా వందలాది గ్రామాల నుండి వేలాది మంది అన్నలు అక్కలు ఎన్నో కష్టాల కోర్చి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మరి అలంపూరు చౌరస్తాలో జరుగుతున్న ఈ జ్ఞాన యజ్ఞానికి, అలంపూరు చౌరస్తాలో ఈ మహాజ్ఞాన ప్రస్థానానికి పునాది వేయబడుతున్న ఈ చరిత్రాత్మక సన్నివేశాన్ని చూడడానికి కోసం తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ జిల్లా నుండి మన ఆదివాసీ వీరవనితలైన సమ్మక్క సారక్కల దీవెనలు తీసుకొని వందలాది మంది యువకులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి. అదేవిధంగా నేనైతే నిజాం నవాబులతోని గన్ను పట్టుకొని కొట్లాడినా, కానీ మీరు మాత్రం పెన్ను పట్టుకొని జ్ఞానం కోసం కొట్లాడండి, జ్ఞానం కోసం ఆరాడపడండి అని చెప్పేసి కుమరం భీము సందేశం తీసుకొని కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎంతోమంది రావడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం నుండి, అన్నపురెడ్డిపల్లి నుండి, అదేవిధంగా ఎన్నో గ్రామాల నుండి, తెలంగాణలో ఎన్నో గ్రామాల నుండి ఈ ఒక గొప్ప యజ్ఞాన్ని తిలకించడానికి, ఇందులో భాగస్వాములు కావడానికి, ఇందులో సాక్షులు కావడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక జై భీమ్. మిత్రులారా, నిజంగా చలి పెడుతున్నది. మేము కోటేసుకున్నాం కాబట్టి కొంచెం ఉన్నాం, కానీ నిజంగా నేను మా అమ్మ దగ్గర, మా వాళ్ళ దగ్గర, మా చెల్లెళ్ళ దగ్గర, చాలామంది దగ్గర కూర్చున్నా. చాలామందికి చలి పెడుతున్నాయి. చిన్న పిల్లలు చలి పెడతలేదు మీకు కదా? పెడతలేదు. అది స్వేరోయిజం. చలి పెడతలేదు, ఆకలి అవుతున్నది. ఇందులో చాలామంది అన్నం తినలేదు, ఎవ్వరు కూడా అన్నం తినలేదు. కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి, ఎముకలు కొరికే చలి పెడుతున్నది. తట్టుకోలేను అక్కడ చలి మంటలు పెట్టుకున్నారు. కొంతమంది ఓపిక లేని వాళ్ళు కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 12:30 అయింది. అయినా కూడా ఇక్కడ ఇంతమంది, వేల మంది ఇక్కడ ఆగి ఉన్నారు. ఎందుకు ఆగి ఉన్నారు? ఈ వేల మంది ఈరోజు అలంపూర్ చౌరస్తాకు ఎందుకు వచ్చిండ్రు? దీని వెనక కఠోరమైన శ్రమ ఉన్నది. ఎంతోమంది యువకులు వాళ్ళ కుటుంబాలను వదిలేసి స్వేరోస్ అని కానీ, లేకపోతే టీజీపీ అని కానీ, వీళ్ళ శ్రేయోభిలాషులు కానీ ఎంతోమంది తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కుటుంబాలను వదిలేసి పొద్దున 5 గంటలకు బయలుదేరి రాత్రి 12 గంటలకు రోడ్ల మీద, రచ్చ బండల మీద, చర్చిలల్లా, దేవాలయాలల్లా, మసీదులల్లో పండుకొని ప్రతి ఒక్కరిని కూడా 50 రోజులు చైతన్యవంతం చేసినందుకే ఈరోజు వేలాది మంది అవ్వలు అక్కలు అందరూ జేజులు ఇక్కడ ఉన్నారు. మిత్రులారా, వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళందరి పేర్లు నేను ఇక్కడ చెప్పలేం, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు ఇంతమందిని మొబిలైజ్ చేశారు? వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణభూతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతోమంది మనకి అలా హెల్ప్ చేసినారు బందోబస్తు రూపంలో. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాకుండా మిగతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ, ఇంకా ఎంతోమంది మనం జ్ఞాన యాత్ర
చదువు కోసం చేస్తున్న ఆరాటానికి వాళ్ళ చేతనైనంత సాయం వాళ్ళు చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక జేబీలు చప్పట్లు కొట్టండి. వాళ్ళందరికీ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎంతో మంది వాళ్ళ కుటుంబాలు, నాకైతే ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, సార్ నేను 37 రోజుల తర్వాత నా కుటుంబ సభ్యులను కలిసిన సార్ అని చెప్పిండు. 37 రోజులు ఏం చేసినావా అంటే గద్వాల జోగులాంబ జిల్లాలో ఈ జ్ఞానయాత్ర కోసం కష్టపడ్డ సార్. ఇంకొక అమ్మాయి కిడ్నీలు 2 ఫెయిల్ అయినప్పటికీ కూడా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో తల్లి కిడ్నీ దానం చేస్తే ఆ కిడ్నీ పెట్టుకొని మరి కిడ్నీ దానం చేసిన తర్వాత 6 నెలల వరకు బయటికి పోకూడదు. 6 నెలల వరకు బయటికి పోకపోతే కూడా అమ్మాయి వెంటనే ఆఫీస్కి వచ్చి, సార్ నాకు బతకాలని ఉంది. ఎందుకు బతకాలని ఉందంటే ఈ జ్ఞానయాత్రను చూడాలని ఉంది సార్, అందుకొరకే నాకు బతకాలని ఉందని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. ఈరోజు ఎందుకు మన బిడ్డల లోపల, మన తల్లుల లోపల, మన తండ్రుల లోపల ఎందుకు ఇంత ఉత్సాహం, ఉత్తేజం వస్తున్నది? మీరు మీ కళ్ళతోనే చూసిండ్రు. సాయంత్రం 6 గంటలకు మాట్లాడిన ఐశ్వర్య దగ్గర నుండి ఈరోజు చివరిగా మాట్లాడిన ఝాన్సీ రాణి వరకు, ఇంకా మాట్లాడలేకపోయిన సుందర్రాజు వరకు, మరి మలావత్ పూర్ణ వరకు, ఆనంద్ కుమార్ వరకు, మన దర్శనాల సుష్మా వరకు, మౌనిక వరకు ఎంతోమంది విద్యార్థులు, ఇంకా ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళ కళ్ళను చూస్తే తెలుస్తున్నది, వాళ్ళ మాటల్లో చూసి తెలుస్తున్నది మన వర్గాల లోపల ఎంత టాలెంట్ ఉన్నది, ఎంత శక్తి ఉన్నది. ఒక అణుబాంబు లాంటి శక్తి ఉన్నది. ఈ శక్తి అంతా 2000 సంవత్సరాలు తొక్కబడ్డది మిత్రులారా, తొక్కబడ్డది. ఆ ఒక్కసారి తబల 3 నెలల ట్రైనింగ్తోనే తబల ఏ విధంగా మీ దాంట్లో ఎవరైనా కొట్టగలరా ఒకసారి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులు నేను చూసిన నా కళ్ళతో, చెప్పులు లేవు. పొద్దున పోగానే ఆ గచ్చిబౌలి దగ్గర అడ్డకూలిగా మారాలి, మల్కాజ్గిరి దగ్గర అడ్డకూలిగా మారాలి, లేకపోతే అడ్డగుట్ట దగ్గర అడ్డకూలిగా మారాలి. దొరికితే దొరికింది, లేకపోతే ఇంట్లో పస్తులు పండుకోవాలి. కానీ ఆ పిల్లలను ఈరోజు మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అద్భుతంగా చదువుతున్నారు. రేపు అక్కడి నుంచే ఒక ప్రసాదరావు పుడతాడు, అక్కడి నుంచే ఒక పైడిపాటి దేవయ్య పుడతాడు, అక్కడి నుంచే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుడతాడు, అక్కడి నుంచే ఒక జాకీర్ హుసేన్ పుడతాడు. వాళ్ళందరికీ మీ సపోర్ట్ కావాలనే ఈరోజు జ్ఞానయాత్ర పెట్టడం జరిగింది మిత్రులారా. ఈరోజు మీ అందరి సమక్షంగా, మీ అందరి సాక్షిగా ఈరోజు ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరి తరఫున. ఒకప్పుడు అలంపూర్లో, గద్వాల జిల్లాలో కేవలం మనకు 2 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండేవి. ఒకటి గట్టు, 2 ఇటుకాల. ఈరోజు దాదాపుగా 7 నుంచి 10 దాకా రెసిడెన్షియల్ స్కూల్స్ కేవలం 3 సంవత్సరాలనే వచ్చినాయి మిత్రులారా. ఈరోజు మీకు డిగ్రీ కళాశాలలో ఇప్పుడు ఇక్కడ డాన్స్ చేసిన బిడ్డలందరూ కూడా డిగ్రీ కళాశాల బిడ్డలు. ఒకప్పుడు 12వ తరగతి అయిపోయిన వెంటనే ఈ అమ్మాయిలందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. తల్లులయ్యే వాళ్ళు, చిన్న పిల్లలే మళ్ళీ తల్లులయ్యి మళ్ళీ పిల్లలు కనే దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ ఉండేది. మరి ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం కారణంగా మనకి ఈరోజు 30 సోషల్ వెల్ఫేర్, 22 ట్రైబల్ వెల్ఫేర్, ఒక బీసీ వెల్ఫేర్, దాదాపు 53 మహిళా డిగ్రీ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ దేశంలో, ఏ రాష్ట్రాలు కూడా లేవు. ఈరోజు ఆ బిడ్డలందరూ ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా మన డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళే రేపు ఐఏఎస్లు అవుతారు, వాళ్ళే రేపు ఐపీఎస్లు అవుతారు, వాళ్ళే రేపు రాజకీయ నాయకులు అవుతారు మిత్రులారా. సో అలాంటి ఒక గొప్ప సన్నివేశం అనేది ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నది. మరి మనం ఇంత కష్టపడుతున్నాం, ఎంత ఈరోజు కుటుంబాలను వదిలేసి తిరుగుతున్నాం, ఇంత త్యాగం చేస్తున్నాం. రాత్రి 12:30 అయినా కూడా ఆకలి అవుతున్నా కూడా ఇక్కడ వింటున్నాం. కానీ మన మీద దుర్మార్గమైన దాడి, సాంస్కృతిక దాడి జరుగుతున్నది. అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, మేము ఇంత కష్టపడి మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతలేం, మేము ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడతలేం, ఏ కులానికి వ్యతిరేకంగా మాట్లాడతాం. రాజ్యాంగ పరంగా జరుగుతున్న ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఫెసిలిటీని కూడా జాగ్రత్తగా వాడుకోవాలనే తల్లిదండ్రులను, ఈ బిడ్డలందరినీ కూడా జాగ్రత్తం చేస్తున్నాం. అయినా కూడా మా మీద దాడి జరుగుతున్నది. సోషల్ మీడియాలో దాడి జరుగుతున్నది, ఫేస్బుక్లలో దాడి జరుగుతున్నది, ఇంటర్నెట్ మీద దాడి జరుగుతున్నది. ఎక్కడ పడితే అక్కడ అసత్య ప్రచారాలతో దాడి చేస్తున్నారు మా మీద. రహస్య ఎజెండా ఉన్నది స్వేరులకు అంటున్నారు. ఏందయ్యా రహస్య ఎజెండా? మీరే చెప్పండి ఆ రహస్య ఎజెండా ఏంటో. అంటే మా పిల్లలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కకూడదా? చెప్పండి మీరు.
మా పిల్లలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కకూడదా? మా పిల్లలు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకొని మటన్ చికెన్ సన్న బియ్యం తినకూడదా? ఒక్కసారి ఆలోచించండి. మా పిల్లలు ఇంగ్లీష్లో చదవకూడదా? ఇక్కడ నిలబడి మరి ఇంగ్లీష్లో మాట్లాడకూడదా? చెప్పండి. మా పిల్లలు ఐఏఎస్ కాకూడదా? ఐపీఎస్ కాకూడదా? మా పిల్లలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టకూడదా? పెట్టాలన్నా మీరే చెప్పండి. పెట్టాలి. సో మరి ఇంత కష్టపడి పని చేస్తున్నా కూడా మన మీద దాడి జరుగుతున్నది. మిత్రులారా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ దాడులు జరిగినప్పటికీ కూడా మనం ముందరికి పోవాల్సిందే. మన ఆత్మస్థైర్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా నో రివర్స్ గేర్స్, నో రివర్స్ గేర్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి పోయే సవాలే లేదు. మన రివర్స్ గేర్స్ మొత్తం తీసేసినాం. మనం ముందరికే పోవాలి. ఎందుకంటే ఈ పిల్లలందరికీ మనం ఇప్పుడు మోసం చేయలేం. వాళ్ళందరినీ భవిష్యత్తులో గొప్ప సమాజం వైపు, ఒక జ్ఞాన సమాజం వైపు నడిపించాలని ఈరోజు స్వేరోజం ఇక్కడికి వచ్చింది. జ్ఞాన సమాజం అంటే ఏందో కాదు మిత్రులారా. చాలామంది జ్ఞాన సభ అంటే ఏంటి, ఏం మాట్లాడతారు, వీళ్ళు రాజకీయాలు మాట్లాడతలేరేంది, వీళ్ళు ఆ పార్టీని తిడతలేరేంది, ఈ పార్టీని తిడతలేరు, సప్పకున్నది మీటింగ్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది జ్ఞాన సమాజం కాదు. మేము ఈరోజు స్వేరోలుగా కలలు కంటున్న జ్ఞాన సమాజం ఇక్కడ ఉండే ప్రతి బిడ్డను ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టే జ్ఞాన సమాజం. ప్రతి బిడ్డ కూడా ఒక విమానం కొనుక్కునే దేవయ్యలాగా తయారు చేసే జ్ఞాన యాత్ర ఈరోజు మనం చేస్తున్నాం మిత్రులారా. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఇంటికి ఈరోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, మీ ఇళ్లకు పోయిన తర్వాత మీరు మాట్లాడాల్సిన చరిత్రలు, ఈ వేదిక మీద ఉండే మహనీయుల చరిత్రలు, ఇక్కడ వేదికకు వచ్చిన ఈరోజు మహనీయ చరిత్రలు, భరత్ భూషణ్ గారు లాంటి చరిత్రలు, కాకి మాధవరావు లాంటి చరిత్రలు, మరి ప్రసాదరావు గారు లాంటి చరిత్రలు, పగిడిపాటి దేవయ్య గారు లాంటి చరిత్రలు, పూర్ణ ఆనందులు, దర్శనాల సుష్మా, మిగతా ఎంతోమంది విద్యార్థుల చరిత్రలు ఈరోజు మన ఇళ్ళ దగ్గర మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన రచ్చ బండల దగ్గర మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన దేవాలయాల్లో మీరు పూజలు చేస్తే వాళ్ళ మీద పూజలు చేయాల్సిన అవసరం ఉన్నది. మీ చర్చిలలో మీరు ముగింపు ప్రార్థన చేస్తే మీరు ముగింపు ప్రార్థన వాళ్ళ మీద చేయాల్సి ఉన్నది. మీరు మసీదుల్లో దువా ఇస్తే వాళ్ళ కోసం దువా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు వాళ్ళందరి గురించే మనం ఇక్కడికి వచ్చినాం. మన బిడ్డలు ఈ విధంగా తయారు కావాలనే జ్ఞానయాత్ర చేయడం జరిగింది. నేను చిన్నగా ఉన్నప్పుడు మేము 1970-80 సంవత్సరాల మేము ఇట్లనే మీటింగ్లకు పోయేటోళ్ళం. కానీ ఆ మీటింగ్లలో మాకు అర్థం కాని పురాణాలు చెప్పారు. రాత్రి 9 గంటలకు చేప పట్టుకొని పోతే పొద్దున 5 గంటలకు బయటకు వచ్చేటోళ్ళం. కానీ ఏమీ అర్థం కాకపోయేది. కానీ ఈరోజు 6 గంటలకు స్టార్ట్ అయిన మీటింగు 1 గంట దాకా నడుస్తుంది. 1 గంటలో మీకు ఎక్కడైనా బోర్ కొట్టిందా? కొట్టలేదు. బోరు కొట్టడమే కాకుండా ఒక గొప్ప భవిష్యత్తుకు ఒక పునాది మీ మైండ్స్లో పడ్డది. మన మైండ్స్లో పడకపోయినా ఈ చిన్నారి బిడ్డల మైండ్లలో పడిపోయింది. కిందనే చెప్తుంది ఒక అమ్మాయి, జడ్పీ స్కూల్ పుల్లూరు నుంచి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి అంటున్నారు, సార్ ఎవరెస్ట్ మేము కూడా ఎక్కాలంటే ఏం చేయాలి సార్ అంటున్నారు. చిన్న పిల్లలు. అది మిత్రులారా, ఆ మైండ్ గురించే ఈ ఆరాటం మాకు. ఆ మైండ్లో ఉండే స్పేస్ గురించే మా ఆరాటం అంతా. అందుకొరకే ఈరోజు ఇంతమంది వాళ్ళ కుటుంబాలలో ఇక్కడికి వచ్చిండ్రు. అదేవిధంగా ఈ మీటింగ్కు కుటుంబాలతో సహా వచ్చిన తల్లిదండ్రులకందరికీ నా హృదయపూర్వక జైబీలు, వాళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. ఈ మీటింగ్కు సద్దులు కట్టుకొని వచ్చిండ్రు చాలామంది. వాళ్ళందరికీ కూడా దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. మిత్రులారా, ఇది వర్తమానం, కానీ భవిష్యత్తు గురించి చెప్పాలి. అందుకొరకే నేను ఇక్కడికి వచ్చిన. వర్తమానం చాలామంది చెప్తున్నారు. మిత్రులారా, భవిష్యత్తు మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. భవిష్యత్తులో సాంకేతిక రంగం చాలా చాలా విస్ఫోటనం చెంది చాలా గొప్ప మార్పులు రాబోతున్నాయి. డ్రైవరు లేని కార్లు రోడ్ల మీదకి ఆల్రెడీ వచ్చేసినాయి అమెరికాలో. ఇండియాకి ఇయ్యాలి కాకపోయినా ఇంకొక 2-3 సంవత్సరాలతోనే వస్తాయి. అదేవిధంగా 2040వ సంవత్సరం నాటికి 47% ఉద్యోగాలు కంప్యూటర్లు చేయబోతున్నాయి, మనుషులు చేయరు. దాదాపుగా 80% మీ సప్లై చైన్, మీకు ఇంటికే పిజ్జా కావాలంటే పిజ్జా, ఇంటికి మటన్ కావాలంటే మటన్, దాదాపుగా 2025-30 సంవత్సరం నాటికే మన ఇంటికి, ఇప్పుడు ఆయన ఎట్లయితే ఫోటో పెట్టి ఆకాశంలో తిప్పుతూ డెలివరీ పెట్టిండో దాంట్లో నుండే మనకు వస్తువులు మన ఇంటికే వచ్చే
పరిస్థితి అనేది రాబోతున్నది. ఎవరికైతే కంప్యూటర్ రాదో వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులుగా మిగిలే ప్రమాదం అనేది ఉన్నది మిత్రులారా. దీని గురించి మీరందరూ కూడా ఆలోచించాలి. ఏ జాతులైతే తమ గత చరిత్రను, తమ ఘనమైన గత చరిత్రను ప్రతిరోజు స్మరించుకోవో, ఏ జాతులైతే రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టవో, ఏ జాతులైతే క్షణిక సుఖాలను కంట్రోల్ చేసుకోలేక రకరకాల బలహీనతలకు అలవాటు పడతాయో ఆ జాతులు సమాజంలో అంతరించిపోతాయని సైన్స్ చెప్తున్నది. ఈరోజు మీ అందరికీ స్వేరోజ్ తరపున నేను చేసే వినతి ఏమయ్యా అంటే, మీరు దయచేసి మన ఇంట్లో మన మహనీయుల ఫోటోలను పెట్టుకోండి. మీరు ఏ దేవుని నమ్ముతారో మీ ఇష్టం. మేము ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు. కానీ మనకి ఈరోజు పునర్జన్మ ఇచ్చిన మహనీయులు మన వెనుకనే ఉన్నారు. వాళ్ళందరి బొమ్మలు కూడా మీ ఇళ్లలో పెట్టుకోవాలి మిత్రులారా. పెట్టుకుంటారా చెప్పండి. రేపటి నుంచి తప్పనిసరిగా ఇలాంటి ఈ మహనీయుల బొమ్మలు పెట్టుకోవాలి. మీ పిల్లలతో కలిసి మీరు అన్నం తినాలి. మీ పిల్లలతో కలిసి అన్నం తింటున్నప్పుడు ఈ మహనీయుల గురించి, ఈరోజు వేదిక మీద మాట్లాడిన వ్యక్తుల గురించి మీ పిల్లలకు చెప్పి ఆ విధంగా తయారు కావడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం భరత్ భూషణ్ గారు చెప్పినట్టుగా ప్రతిరోజు ఉదయం స్వేరో సర్కిల్ అని మా విజయ్ కుమార్ ఉన్నాడు, ఆయన గుండుమాలు రకరకాల 197 గ్రామాల్లో పొద్దున 5 గంటలకే మీ దాంట్లో అంత కొంత చదువుకున్న యువకులు మరి గొప్పగా పిల్లలకు ఎక్సర్సైజ్ చేయించడం, అదేవిధంగా పిల్లలకు పాఠాలు చెప్పడం, తర్వాత పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం, తర్వాత పిల్లల తల్లిదండ్రులను కూడా ఎడ్యుకేట్ చేయడం లాంటి స్వేరో సర్కిల్స్ పెట్టడం. ప్రతి గ్రామంలో కూడా ఒక అంబేద్కర్ విజ్ఞాన మందిరం ఉండాలి. అదేవిధంగా ప్రతి అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో స్వేరో సర్కిల్ కార్యక్రమం జరగాలి. దానివల్ల పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడే అద్భుతమైన జ్ఞానం వస్తుంది. జ్ఞానులు అక్కడి నుంచే తయారవుతారు. ఈరోజు ఇక్కడ అబేకస్ అని ఒక ప్రోగ్రామ్ మీకు చూపిద్దాం అనుకున్నాము, కానీ సమయం లేదు కాబట్టి వదిలేస్తున్నాను నేను. బట్ అబేకస్లో మీకు పిల్లలు మెంటల్ మ్యాథ్ వెంట వెంటనే చెప్తారు. శ్రీనివాస్ ఉన్నావు నువ్వు? వెళ్ళిపోయాడు. ఓకే, ఒక్కటి నిమిషం మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తా. ఒక్కసారి ఇద్దరు పిల్లలు పడతారా బాబు? అలసిపోయినరా? ఒక్కటే నిమిషం. సో ఈ విధంగా మన పిల్లలకు ప్రతిరోజు కూడా దీని మీద చర్చ జరగాలి. అదేవిధంగా మిత్రులారా, మన ప్లేటు మనమే కడుక్కోవాలి. ఈరోజు ఇంటికి పోయిన వెంటనే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, రేపు పొద్దున మీరు అన్నం తిన్న తర్వాత మీ ప్లేటు మీరే కడుక్కోవాలి. స్వేరోయిజంలో మన ప్లేటు మన ఇంటి మహిళ కడగకూడదు. ఒప్పుకుంటారా? గట్టిగా చెప్పండి. ఇంట్లో మళ్ళీ దెబ్బలు పెడతాను భయపడుతున్నారా? ఎవరి ప్లేటు వాళ్ళే కడుక్కోవడమే స్వేరోయిజం. కళ్ళు సారాయి తాగకపోవడమే స్వేరోయిజం. కట్నం తీసుకోకపోవడమే స్వేరోయిజం. స్వేరోయిజం అంటే ఏదో రహస్యం కాదు, ఇది ఓపెన్. అలాంటి ఒక గొప్ప సమాజాన్ని కనడానికి కోసమే, తయారు చేయడం కోసం ఈరోజు స్వేరోలు ముందరికి వచ్చిండ్రు. పిల్లలకు జ్ఞానం నేర్పించడమే స్వేరోయిజం. పిల్లలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళతో ప్రశ్నించడం నేర్పించడమే స్వేరోయిజం. మనం కొడతాం పిల్లలను. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ అమ్మాయి ఐశ్వర్య, వాళ్ళ ఫాదర్ ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ తెలకపల్లిలో చదివేటప్పుడు ఈ అమ్మాయి 2 క్వశ్చన్లు అడిగితే గట్టిగా కొట్టిండు. అమ్మాయిని కొడితే ఆ అమ్మాయిని అక్కడి నుంచి రక్షించుకొని గౌలిదొడ్డుకి తీసుకొచ్చినాడు. గౌలిదొడ్డుకి తీసుకొస్తే ఆ అమ్మాయి ఫస్ట్ మాట్లాడిన అమ్మాయి ఎంత బాగా మాట్లాడింది చెప్పండి. ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడిందండి. అంటే పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే ఎంత చక్కగా మాట్లాడతారో ఒకసారి ఆలోచించండి. అవునా కదా? సో ఇక్కడ అవును అంటున్నారు. సో దయచేసి పిల్లలకు, ప్రత్యేకించి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, దయచేసి కొట్టకండి. కొట్టడం స్వేరోయిజం కాదు, తాగడం స్వేరోయిజం కాదు, తన్నుకోవడం స్వేరోయిజం కాదు. ఇంతకుముందు ఇక్కడ చెప్పిన అమ్మాయి, మా అమ్మా నాన్న ఇద్దరు తన్నుకుంటుంటే నాకు మొత్తం ట్రామా వచ్చేది, చాలా భయం వేసేది. అక్కడి నుంచి తప్పించుకోవడం కోసమే నేను సోషల్ వెల్ఫేర్కి వచ్చినాను. ఎంత బాధ అండి. కల్వకుర్తి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పోతే 30% మంది బిడ్డలకు తల్లి లేదు, లేకపోతే తండ్రి లేడు. నేను తండ్రులు ఎక్కడ పోయినరు అంటే తాగి చచ్చిపోయినరు, తల్లులు ఎక్కడ పోయినరు తాగి చచ్చిపోయినరు. ఈ తాగడం అనేది ఎందుకు మనకు ఇంత అవుతున్నది ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. అదే డబ్బు బుక్కుల మీద పెడితే ఇక్కడ నుంచి ఒక పగిటిపాటి దేవయ్య, ఒక ప్రసాదరావు, ఒక కాకి మాధవరావు ఈరోజు మన ముందర వచ్చే
ఒక అద్భుతమైన అవకాశము అనేది మన ముందర ఉంది మిత్రులారా. ఈరోజు దోమల మల్లేష్ గారు ఉన్నారు. ఎక్కడున్నారు దోమల మల్లేష్ గారు? ఒక్కసారి లేండి. దోమల మల్లేష్ గారు ఉంటే, దోమల మల్లేష్ గారు కాచిగూడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నారు. కానీ ఈరోజు ఆయన కోటీశ్వరుడు అయ్యండి. కోట్ల రూపాయలు పెట్టి ఒక గొప్ప హాస్టల్ నడిపిస్తున్నాడు. ఆయన వెనుక నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. తర్వాత రాబాబు. అదేవిధంగా మనోహర్, ఎక్కడున్నాడు మనోహర్ గారు? వచ్చిండు మనోహర్. ఆయన సూసైడ్ చేసుకుందామని వచ్చిండు. నాకు ఈయన శ్రీహరి అని మన స్వేరో ఉన్నాడు, శ్రీహరి టీజీపీఏ ఫౌండర్, ఆయన పరిచయం చేయించిండు. ఆయన సూసైడ్ చేసుకుందామని హుసేన్ సాగర్ పోతుంటే మాకక్కడ మీటింగ్ జరిగింది. మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో మా మాటలని స్వేరో మాటలని, సార్ ఇదే స్వేరోయిజం బాగున్నది అని చెప్పి ఏడ్చుకుంటా వచ్చి, నేను సిగరెట్ తాగినా లిక్కర్ తాగినా మాకు వార్డర్లు ఇవే నేర్పించిండ్రు అని చెప్పి అన్న మనోహర్ రాత్రింబవళ్ళు కష్టపడి ఈరోజు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక గొప్ప వ్యాపారవేత్తగా తయారైండు మిత్రులారా. ఆయన తల్లి తాగి చచ్చిపోయింది, తండ్రి కూడా సాగి చచ్చిపోయిండు. మార్వాడి ఇళ్లలో పాకి పని చేసిండు మనోహర్. కానీ ఈరోజు 30 మందికి అన్నం పెట్టే ఒక గొప్ప వ్యాపారవేత్త అయ్యిండు. అలాంటి కుటుంబాలు మన దగ్గర ఉన్నాయి. అలాంటి అక్కడి నుండి గొప్ప గొప్ప విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, లేకపోతే శాస్త్రవేత్తలు రావాలని కలలుగానే సమాజమే, కలలుగానే ఉద్యమమే ఈ స్వేరో మిత్రులారా. స్వేరో అంటే ఇంకేదో కాదు, ఎవరికి ఏ కుల సంఘానికి వ్యతిరేకం కాదు, ఏ మత సంఘానికి వ్యతిరేకం కాదు. మళ్ళీ మీకు చెప్తున్నాను మిత్రులారా. చివరిగా మిత్రులారా, మీరందరూ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కానీ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే విషయాల గురించి మాట్లాడకండి. కేవలం చదువు గురించే మాట్లాడండి, కేవలం జ్ఞానం గురించే మాట్లాడండి, కేవలం అవకాశాల గురించే మాట్లాడండి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మనం వాడుకొని దాన్ని అద్భుతంగా తయారు చేసుకోవాలి. మన పిల్లలు విదేశాలకు ఏ విధంగా పోవాలనో ఆలోచించండి. మన పిల్లలు విదేశాలకు పోయి ఏ విధంగా ప్రొఫెసర్లు కావాలనో ఆలోచించండి. మన పిల్లలు ఏ విధంగా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడాలనో ఆలోచించండి. ప్రతి బిడ్డ కూడా ఇంగ్లీష్లో తెలుగు మాతృభాష తల్లి పాలతో వస్తుంది. కానీ ఇంగ్లీష్ అనేది విదేశీ భాష కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా అవపోసన పడితే ఇక్కడ పిల్లలందరూ కూడా ఏ విధంగా మాట్లాడినారో ఆ విధంగా మీరు కూడా మాట్లాడే అవకాశం. ఒక అమ్మాయి చెప్పింది, నేను మాట్లాడేది కాదు, నా తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్తుంది. ఆ అమ్మాయికి దయచేసి చప్పట్లు కొట్టండి. మిత్రులారా, ఈరోజు మనం కళ్ళు కాదు కావాల్సింది, మనకు కంప్యూటర్లు కావాలి. ఒప్పుకుంటారా? కళ్ళు కాదు కంప్యూటర్లు కావాలి. లిక్కర్ కాదు లైబ్రరీలు కావాలి. ఒప్పుకుంటారా? లిక్కర్ కాదు లైబ్రరీలు కావాలి. డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలి. డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలి మిత్రులారా. బీర్లు కాదు మనకు కావాల్సిందే, బుక్కులు కావాలి మిత్రులారా. బీర్లు కాదు బుక్కులు కావాలి మిత్రులారా. కొడవళ్ళు పట్టిన చేతులతోనే కోడింగ్ కూడా చేయాలి. కోడింగ్ అంటే మనుషులు మాట్లాడే భాష కాదు, కంప్యూటర్లు మాట్లాడుకునే భాష. ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్, నీ సెల్ ఫోను నా సెల్ ఫోను, ఈయన సెల్ ఫోను ఆయన సెల్ ఫోను, ఈ కెమెరా ఆ సెల్ ఫోను, లేకపోతే ఇప్పుడు ఆకాశంలో ఎగిరిన విమానము అది ఆ సెల్ ఫోను, రెండు మాట్లాడుకునే భాష అది సపరేట్ ఉంటుంది. ఆ భాష నేర్చుకున్న వాడే 2030వ సంవత్సరం నుండి బతుకుతాడు. 2030 సంవత్సరం తర్వాత వాడంతా కూడా సన్యాసిగా మిగిలిపోతాడు మిత్రులారా. అలాంటి ఒక గొప్ప సమాజం మన వల్లనే తయారవుతుందనే బలంగా మేము నమ్ముతున్నాం. ఈరోజు స్వేరోయిజం ద్వారా భారతదేశం మరొక్కసారి ప్రపంచంలో మళ్ళీ ఒక సూపర్ పవర్ అయ్యే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి మంచి వన్నె తెచ్చుకొచ్చే, తెలుగు రాష్ట్రాలకు వన్నె తీసుకొచ్చే నెట్వర్కే ఈ స్వేరో నెట్వర్క్ మిత్రులారా. మరి ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు దీనికి ఎంతోమంది దేవతలు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఏ రాజకీయ నాయకుడు కూడా, మరి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా దీనికి సపోర్ట్ అంటే వాళ్ళు ఏమంటారు, మన ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేసింది కాదు మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టార్జితాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి వాళ్ళు సాధించుకున్న దాన్ని, సంపాదించుకున్న దాంట్లో కొంత పర్సెంటేజ్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ఈ మీటింగ్ చేసిండ్రు. ఎక్కడి నుంచి కూడా ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఆదాయం నుంచే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు మిత్రులారా.
సో ఎందుకు పెడుతున్నారంటే మన దగ్గర నుంచే మన వాళ్ళకు మనమే ఖర్చు పెట్టాలి. ఈరోజు పగిడిపాటి దేవ ఏ విధంగా అయితే 3 కోట్ల రూపాయలు మన ఐఐటి ఎన్ఐటీలకు వచ్చిన పిల్లలకు పెట్టిండో, అదేవిధంగా ఈరోజు ఈ మీటింగ్ జరిపిన వ్యక్తులు కూడా వాళ్ళు కూడా అందుకోసమే పెట్టిండు మిత్రులారా. వాళ్ళ కోసం దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకరి మీద ఆధారపడకుండా మన మీద మనమే ఆధారపడాలి. మనం మన వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఈరోజు హైదరాబాద్లో మల్కాజ్గిరిలో గత 3 రోజుల క్రితం సాయి దీప్తి అని ఒక అమ్మాయి సారీ మామ్, క్షమించు అమ్మ అని చెప్పి సూసైడ్ నోట్లో రాసి చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఎందుకు చనిపోయింది అంటే, మీరు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవారు, లేకపోతే ఫీజులు కట్టలేకపోతున్నారు, 2000 రూపాయలు కూడా కట్టలేనప్పుడు ఎగ్జామ్ ఎందుకు రాస్తారు, ఈ స్కూల్కి ఎందుకు రావాలి అన్నందుకు ఆ అమ్మాయి హృదయం తల్లడిల్లిపోయింది. ఎవరికి చెప్పాలో తెలియక సారీ మామ్ అని చెప్పి, దయచేసి నన్ను క్షమించు అమ్మ అని చెప్పి సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. ఎంతమంది ఇలా పోయి ఉంటారో మనకు తెలియదు మిత్రులారా. అలాంటి వాళ్ళందరికీ ఆలంబనగా నిలిచేదే స్వేరో నెట్వర్క్ మిత్రులారా. అలాంటి వాళ్ళందరికీ ఆలంబన నిలిచేది. అలాంటి బిడ్డలు చావకూడదు. స్వేరోయిజంలో ఆత్మహత్యలు ఉండవు. ఆత్మహత్యలు అసలే ఉండకూడదు. స్వేరోయిజంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన బిడ్డ ఎక్కడున్నా, ఈ రోజు ఇక్కడున్న బిడ్డలందరూ కూడా మన బిడ్డలే, ఈ బిడ్డలు కూడా మన బిడ్డలే. వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్తూ, మరి మీ దగ్గర ఒక్కటి నిమిషంలో వాళ్ళకు ఒక్కటే లెక్క చెప్పండి చూద్దాం. మీరు ఇప్పుడే చూస్తారు, మీ ముందరే డెమాన్స్ట్రేట్ చేస్తా స్వేరోయిజం మన లెక్కలను ఏ విధంగా తయారు చేస్తారు. So good evening to everybody. Thanks for giving opportunity. సో నార్మల్గా ప్రాబ్లమ్స్ చేయాలంటే ఎవరికైనా పేపర్, పెన్, పెన్సిల్, బ్లాక్ బోర్డ్ అవసరం ఉంటుంది, లేదా క్యాలిక్యులేటర్ అయినా అవసరం ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మీరు చెక్ చేయాలి అనుకుంటే మీ సెల్ ఫోన్లలో ఉన్న క్యాలిక్యులేటర్స్ ఆన్ చేయండి. అలాగే నేను ఇప్పుడు పిల్లలకి నంబర్స్ డిక్టేట్ చేస్తాను. వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తారా, మీ క్యాలిక్యులేటర్ నుంచి ముందు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా చూద్దామండి. దట్ ఈస్ ద స్కిల్ అండ్ దిస్ హ్యాస్ లెర్న్ డ్యూరింగ్ ద సమ్మర్ క్యాంప్ ఇన్ ద May 2017. 2017 మే సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్న విద్య అండి. వీళ్ళు నిరంతరం ప్రాక్టీస్ చేసేది కూడా కాదు, మళ్ళీ ఈరోజు పొద్దున్న వచ్చి ఒక 2 గంటలు వాళ్ళకి రివిజన్ చేయడం జరిగింది అంతే. అయినప్పటికీ కూడా వాళ్ళ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయన్నది మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు చూడవచ్చు. నేను నంబర్స్ చెప్తూ ఉంటాను, మీరు మీ సెల్ ఫోన్స్ని ఆపరేట్ చేయండి. వాళ్ళు ఫింగర్స్ పైన చేసి ఆన్సర్ చెప్తారు. ఫస్ట్ యూజ్ యువర్ ఫింగర్స్. షల్ వి ట్రై? రెడీ? 22 -4 -10 that is. Can you tell me the answer please? So that is the speed learned by the students. ఆ స్పీడ్ పిల్లలు నేర్చుకున్నారు. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మరింత రాటు తేలుతారు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి. ఓకే, 40 50 -20 -20 4 -2 -1 that is. సో ఇప్పుడు ప్రాబ్లం అండి, ఒక్క ప్రాబ్లం చెప్తాను. ఇదే ఫింగర్స్ వేళ్లను ఉపయోగించి చేశారు, వేళ్లను కూడా ఉపయోగించకుండా వాళ్ళు లెక్కలు చేశారు. అయితే కొంచెం తక్కువ స్పీడ్తో చెప్తాను, అది మీ క్యాలిక్యులేటర్లకి అందవచ్చు, చెక్ చేసుకోండి. షల్ వి రెడీ? ఫస్ట్ సింగిల్ డిజిట్ విజువలైజేషన్. ఓకే, రెడీ? 2 2 5 -1 -1 -5 -1 5 -1 that is the right answer. క్యాచ్ చేశారండి? లాస్ట్ అండ్ ఫైనల్ డబుల్ డిజిట్ ప్రాబ్లం అండి. లాస్ట్ అండ్ ఫైనల్ డబుల్ డిజిట్ ప్రాబ్లం విజువలైజేషన్. షల్ వి ట్రై? రెడీ? 20 20 4 5 -6 -10 that is the right answer sir. Please clap for the young accuracy. ఇదే జ్ఞాన సమాజం అంటే. ఈ బిడ్డల తల్లిదండ్రులందరూ కూడా కూలీలై ఉంటారు, కానీ ఈరోజు ఒక జ్ఞాన సమాజంలో భాగస్థులైనందుకు ఈ బిడ్డలు ఈరోజు లెక్కలు చక్కగా చేయగలుగుతున్నారు, కంప్యూటర్ లాగా చేయగలుగుతున్నారు. మన బిడ్డలు కూడా అందరూ కూడా చేయాలి. ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, ప్రతి గూడెంలో, ప్రతి గేర్లో ఈ జ్ఞాన సమాజం అనేది, ఈ జ్ఞాన యాత్ర అనేది ఒక ప్రవాహం లాగా మారాలి. ఎక్కువ రోజులు ఆపలేరు, దీన్ని డెఫినెట్గా ముందరికి పోతూనే ఉంటుంది, అది కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు మిత్రులారా. మరి ఇంత చక్కటి ప్రస్థానంలో మీరందరూ కూడా భాగస్వాములైనందుకు
ఎంత రాత్రి కూడా మీరు వేచి ఉన్నందుకు మీకు మరొక్కసారి హృదయపూర్వక జైభూమి తెలుపుతూ ఈ సభను ఇంత దిగ్విజయంగా నడిపించిన మరి సౌత్ జోన్ స్వేరులకు, అదేవిధంగా గద్వాల జోగులాంబ జిల్లా స్వేరులకు, అదేవిధంగా టీజీపీఏ కార్యనిర్వాహక వర్గానికి, వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అమ్మలకు, అక్కలకు, తల్లులకు అందరికి కూడా మరొక్కసారి జై భీమ్ చెప్తూ జై భీమ్.